జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఐపీఎస్ అధికారి గ్యాంగ్ గుట్టురట్టయింది. పోలీసులు మంటూ ప్రజలను బెదిరించి కిడ్నాప్లు, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటరెడ్డి నేతృత్వంలో పోలీసులు అరెస్ట్ చేశారు. జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఐపీఎస్ అధికారి నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కల్నల్ గా నటించి అరెస్ట్ అయిన నాగరాజుపై ఇప్పటికే 12 కేసులు, 2 పీడీ యాక్టులు, భీమవరంలో రౌడీ షూట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మే 18న కూకట్పల్లి ప్రాంతానికి చెందిన పూర్ణచంద్రరావును తాము ఐపీఎస్ అధికారులను నమ్మించి కిడ్నాప్ చేసిన నిందితులు ఫేక్ పోలీస్ కారులో సూర్యాపేటకు తీసుకెళ్లి నగదు కాజేసి అనంతరం మరింత డబ్బు డిమాండ్ చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కూకట్పల్లి సీసీఎస్, జగదీర్గుట్ట పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. అంబీస్ టెక్నాలజీ సహాయంతో పాత నేరస్తుల డేటాను విశ్లేషించి ఈ ముఠాను గుర్తించినట్లు డీసీపీ కోటరెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు రాహుల్, సత్యభాన్ సింగ్, నాగేంద్ర వర్మలను అరెస్ట్ చేయగా ప్రదీప్ కుమార్ మిశ్రా, సునీల్ కుమార్ పరారీలో ఉన్నారు. ఈ గ్యాంగ్లోని సభ్యులు వేర్వేరు పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసుకుని సూడో పోలీస్ వ్యవస్థను నడిపినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి 2 గన్స్, ఎయిర్ పిస్టల్, కంట్రీమేడ్ పిస్టల్, ల్యాప్టాప్, పోలీస్ యూనిఫామ్లు, కారు, బైక్, లెటర్ ప్యాడ్లు, హ్యాండ్ కప్, రబ్బర్ స్టాంపులు, 10 మొబైల్ ఫోన్లు, పోలీస్ ర్యాంక్ స్టార్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్కి తరలించగా పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ కోటరెడ్డి తెలిపారు. ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కుత్బుల్లాపూర్ జోన్ ఉన్నటువంటి జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముఖ్యమైనటువంటి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో కుకట్పల్లి సీసీఎస్, జగదీర్గుట్ట లోకల్ పోలీస్ ఇద్దరు జాయింట్గా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూసినట్లయితే మనకి సూడో పోలీస్ అంటే పోలీసు వేషధారణలో పోలీస్ అని చెప్పి నమ్మించి బాధితులని మోసం చేయటము, కిడ్నాప్ చేయటము, తర్వాత వాళ్ళని బెదిరించడము, ఎక్స్టార్షన్ చేయటము, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూస్తే ఈ ఎంటైర్ టోటల్ ఈ కేసును మానిటర్ చేసిన దాంట్లో మన పక్కనే ఉన్నారు డీసీపీ క్రైమ్స్ ముత్యంరెడ్డి గారు, వారి యొక్క ఎంటైర్ టీం, నాగేశ్వరరావు గారు, వాళ్ళ ఇన్స్పెక్టరు, వాళ్ళ సిబ్బంది, ఇటు మా అడిషనల్ డీసీపీ పురుషోత్తము, ఏసీపీ బాలగంగిరెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేష్, తర్వాత డిఐ నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కలిసి దీన్ని చాలా చక్కగా ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుకట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జగదీర్గుట్ట లిమిట్స్లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్కి ఒక పేరు మార్చుకుంటారు. పోలీస్ ఆఫీసర్ అని చెప్పి పేరు మార్చుకొని చేస్తాడు. ఇందులో మనకి అసలు ఒరిజినల్ పేరు నాగరాజు, రఘువర్మ అని చెప్పేసి ఇందులో పేరు మార్చుకోవడం జరిగింది. అలియాస్ కార్తికేయ, అలియాస్ వంశీ, అలియాస్ అల్లూరి విజయరామ్, కల్లల్ కార్తికేయ సింగ్, ఇట్లా రకరకాల పేర్లు వాడుతాడు. ఇతను నేటివ్ తూర్పుగోదావరి జిల్లా, ఏపీలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, ప్రజెంట్ భీమవరము. ఇతను మెయిన్ కింగ్ పిన్. ఇందులో జనాల్ని భయపెట్టి, అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాటా కొంత కలెక్ట్ చేసుకోవడము, పోలీసు అని చెప్పేసి బెదిరియటము, కిడ్నాప్ చేయటము, ఎక్స్టార్షన్ చేయటము, ఇవన్నీ ఈ సెక్షన్ అన్నిటి కింద వీళ్ళ మీద మనం కేసులు సెక్షన్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళ మీద మళ్ళీ ఫర్దర్గా ఈ డాటా అంతా కూడా గత యొక్క వీళ్ళ కేసులు, పీడీ యాక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం అతను రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి బెయిల్ రాకుండా చూడటము, అదేవిధంగా జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా చూడడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మా సిపి గారు కూడా వీళ్ళని, ఈ టీం అందరిని కూడా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళకి సరైనటువంటి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తాం. మరి పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఎవరు పోలీసు ఎవరు కాదు అనేది. చాలామంది పుట్టగొడుగులాగా పుట్టుకొస్తుంది, కొత్త కొత్త నేరాలు చేస్తున్నారు. మరి డయల్ 100 ఉంది, పెట్రో కార్స్ ఉన్నాయి, మనము ఆన్సైట్ ఎఫ్ఐఆర్లు చేస్తున్నాం. ఇమీడియట్గా పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి మనం అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాం. ఇన్ని సీసీ కెమెరాలు పెడుతున్నా కూడా పబ్లిక్ ఇంకా ఈజీగా మోసపోతున్నారు. కాబట్టి అవేర్నెస్ అనేది ఇంకా రావాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా షేర్ చేసుకోగలిగినప్పుడే ఇట్లాంటి నేరాలకి మనము కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. మా వంతు మేము కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవటము, ఆ సెక్షన్స్ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా
ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా యాడ్ చేసి మళ్ళీ కన్విక్షన్ వచ్చే విధంగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి తెలియజేస్తూ మెయిన్గా మనం టెక్నాలజీని వాడుకొని కేసులు డిటెక్ట్ చేయడం ఎక్కువ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇప్పుడు యాంబీస్ అని కానీ తర్వాత ఈ చలాన సిస్టమ్ ద్వారా కానీ ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీ, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఉండబట్టి మనం దీన్ని తొందరగా డిటెక్ట్ చేయగలిగినాం. మిగతా ప్రజలు కూడా గమనించాలి, ఇట్లాంటి సూడో పోలీసులు నకిలీ గ్యాంగ్స్ మన ముందు తిరుగుతుంటారు కాబట్టి కొంచెం గమనించి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి ఈ టీంలో ఉన్నటువంటి అధికారులు, ఇతను 12 కేసుల్లో నిందుడే కాకుండా 2 సార్లు పీడియాక్టివ్ ఇచ్చాడు. అంటే ఎంత నటోరియస్ చూడండి. మన కేబిహెచ్పి నుంచి ఒకసారి, మాదాపూర్ నుంచి ఒకసారి ఇట్లాంటి సూడో పోలీసు వేషధారణలో ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఆ డిస్ప్లేలో ఎన్ని ఐటమ్స్ మన పోలీసుల దగ్గర, మా దగ్గర కూడా అన్ని ఉండవు. అట్లాంటిది ప్రతి దగ్గర ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర వేషధారణ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఐడి కార్డులు, స్టాంప్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ఏ విధంగా చేసాడో చూడండి మీరు. అంటే ఎంత ఆర్గనైజ్డ్గా జనాన్ని మోసం చేస్తున్న అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని 2 సార్లు పీడియాక్ట్ చేసినా కూడా ఇంకా కూడా కంట్రోల్ కాలేదంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇతని మీద అక్కడ భీమవరం ఏరియాలో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఆపరేషన్ కేసులన్నీ మన ఏరియాలో అయినాయి కానీ అక్కడికి మనం సమాచారం ఇవ్వడం వల్ల అక్కడ కూడా ఏమన్నా నేరాలు చేస్తున్న ఉద్దేశంతో అక్కడ సమాచారం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మన రౌడీ షీట్ పెట్టడం జరిగింది. తర్వాత రిమైనింగ్ పర్సన్స్ యశ్వంత్ సింగ్ A2 అలియాస్ రాహుల్, ఇతనిది యూపీ ఆగ్రా డిస్టిక్. ఇతను గతంలో ఒక కేసు ఉంది ఇతని మీద. A3 ప్రదీప్ కుమార్ మిశ్రా, బీహార్ నేటివ్, ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతని మీద 14 కేసెస్ ఉన్నాయి. ప్రాపర్టీ కేసెస్ కావచ్చు, ఈ సూడో పోలీస్ కావచ్చు, మిగతా కలిపి. A4 సత్యబాన్ సింగ్ అలియాస్ ఠాగూర్, ఇతను కూడా యూపీ. ఇతని మీద కూడా దోపిడీ కేసులు ఒక మనకి దుండిగల్లో, ఆర్సీపురంలో కూడా నమోదై ఉన్నాయి. తర్వాత A5 సునీల్ కుమార్, ఇతన్ని హర్యానా. ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతను యాక్చువల్గా అక్కడ పోలీసుకి పనిచేసి సస్పెండ్ అయ్యాడు. ఆ సస్పెండ్ అయినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో అతను ఈ మన A1 నాగరాజుకి పరిచయం ఉండి ఈ టెక్నికల్ సపోర్ట్ చేయడము, పోలీసులు ఆల్రెడీ అతను ట్రైనింగ్ తీసుకొని డ్యూటీ చేసినాడు కాబట్టి పోలీసులు ఎట్లా ఉంటుందని అతను నాలెడ్జ్ ఉండడము. ఈ పూర్ణచంద్రరావు గురించి ఆల్రెడీ కేసు ఉన్నమాట వాస్తవం. అక్కడ ఈ నాగరాజు అక్కడ చండీగఢ్లో ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్ ఉండి సస్పెండ్ అయినటువంటి కానిస్టేబుల్ అతనితో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా పోవడం రావటప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ అయితే పూర్ణచంద్రరావు కేసు ఉందో ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆఫీసర్ ఒక అతను యాక్సిడెంట్గా కలవడం జరిగింది. నేను కూడా పోలీస్ అని ఇతను చెప్పుకోవటము అతనితో పరిచయంలో. అప్పుడు ఆయన మా దగ్గర ఈ కేసు ఉంది తెలంగాణలో, కొద్దిగా ఏమన్నా ఉంటే మాకు ఆ కేసు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం. అంటే ఆయన కూడా నమ్మాడు రెగ్యులర్ పోలీస్ అనుకోండి. అట్లా కనెక్షన్ అనేది వచ్చింది. ఆయుధం అనేది మన జార్ఖండ్లో తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ నాగరాజు ఆదేశాల మీద ఇంకొక పర్సన్ తీసుకురావడం జరిగింది. హెల్ప్ లైన్ అంటే మనకి డయల్ 100 ఉన్నది. ఇప్పుడు ఎందుకు చేసిరు అనేది చూడాలి. ఇప్పుడు ఆయన ఎందుకు ఆపిరు అని ఇప్పుడు పోలీస్ అయితే ఐడి కార్డు చూపిస్తారు, లేకపోతే పలానా కేసులో మేము వచ్చామని చెప్తారు. తర్వాత ఏటీఎంలలో డ్రా చేయటము, తర్వాత ఆన్లైన్లో బ్యాంకింగ్లో ట్రాన్స్ఫర్ చేయటం ఇవన్నీ ఉండవు కదా. ఏది అంటే ఇప్పుడు ఎక్కడైనా స్టోర్స్లలో ఎక్కడైనా తీసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఐడి కార్డ్స్ అంటే ఈయన ఫేక్ తయారు చేసినాయి. నార్మల్గా యూనిఫాము, డ్రెస్ అనేది, క్లాత్ అనేది ఎక్కడైనా కుట్టించుకుంటారు ఎవరైనా. అది నార్మల్. ఇప్పుడు మేము కూడా ఉంటుంది జనరల్గా గన్మెన్కో లేకపోతే ఇంకొకసారి చెప్తుంటాం, మనమే డైరెక్ట్ పోం కదా ఒకసారి. అట్లా కూడా ఇంకోటి ఏంది, ఆయన పోలీస్ అనేది చెప్పి ఐడి కార్డు కూడా చూపిస్తుండే కాబట్టి వాళ్ళు కూడా అక్కడ చూపించుండొచ్చు.